అందరికీ వందనాలు. అందరూ కూడా మీ జేబు గ్రంథాలు తెరచి చూడండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో నుండి కొన్ని వచనాలను ఈ రోజున మనము ధ్యానం చేద్దాం. రాజుల గ్రంథం పేజీ నంబరు 310 చదవండి. చాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సకల సృష్టికి కారణభూతుడు అయిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నాయనా, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి నిలబడిన నన్ను నీ బోరగా వాడుకోమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వు చదవమ్మ సీటీ. చాలు. ఇక్కడ సిరియా దేశం వారు ఇశ్రాయేల్ దేశాన్ని దోచుకుని పోయారు. గమనించాలి, చేశారు, దోచుకుని పోయారు. పోతూ పోతూ ఒక చిన్న బిడ్డని కూడా వారు తీసుకుని వెళ్ళిపోయారు. దేశాన్ని కొల్లగొట్టుకుని ఆ చిన్న బిడ్డను కూడా వారు నయమాన్ తీసుకుని వెళ్ళి తన భార్యకు పరిచర్య చేయటానికి, లేక పని పిల్లని చెప్పుకోవచ్చు. ఈ దేశపు ఈ చిన్నపిల్ల ఆ నయమాను భార్యకి చెలికత్తిగా లేక పనిపిల్లగా ఉంది. ఆ ఇంటిలో నయమానికి ఒక జబ్బు ఉంది. ఏమిటి ఆ జబ్బు అంటే కుష్టి రోగం. ఏ రోగం? కుష్టి రోగం. ఈనాటి కాలంలో కుష్టులు బళ్ళల్లోనూ చిన్న చిన్న ఇళ్ళమ్మటే భిక్షం ఎత్తుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. ఆనాటి కాలంలో కుష్టు రోగులు కనిపించకూడదు. ఏంటి? వారికి తగిలిన గాలి కూడా వేరే వారికి తగలకూడదు. వారు దిగువ భాగము నుండి వారు ఎప్పుడూ కూడా స్వరము వాడుతూ ఉండాలి. మేము అపవిత్రులము, అపవిత్రులమని అరుస్తూ ఉంటే ఆ అరుపు విని ఈ వెళ్ళే జనాంగం వేరే దారి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి కుష్టుని ఈ నయమాన్ ఏం చేస్తున్నాడు? గుడ్డలతోనూ వాటితో వీటితో కనిపించకుండా చేస్తూ ఉన్నాడు. ఈ సిరియా దేశంలో ఒక రాజు దగ్గర మంచి సైనికుడు, నమ్మకమైన వాడు. ఆయన ఏ దేశం మీదకి వెళ్ళినా విజయమే. యుద్ధ నైపుణ్యములు కలిగిన వాడు ఈ నయమాన్. హల్లెలూయా. అయినా ఆయనకేముంది? కుష్టి రోగం ఉంది. మనం కూడా పైకి బాగానే ఉంటాం, దేహం అంతా రోగాలే. ఇటువరకు కాలంలో ఆ తిండి వైఖరిని బట్టి కొన్ని జబ్బులే వచ్చాయి. ఇప్పుడు ఈ శరీరం సుఖానికి అలవాటు పడిపోయింది.
దేనికి? సుఖానికి. చిన్నపిల్లలు కదా అని మంచిళ్ళు తెమ్మంటే నువ్వు తెచ్చుకో. చిన్నపిల్లలకి ఏదైనా పని చెప్తే వారు కూడా ఎదురు చెప్పటం అనేది దాన్ని దేని వల్ల వస్తుంది? బద్ధకం. పెద్దవారికి కూడా బద్ధకం. ఎలా బద్ధకం? ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళితే స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటి నిండా శ్రమ ఉండేది. ఈ వ్యవసాయం చేసేవారు కానీ చేతి పని చేసేవారు కానీ ఒంటి నిండా కష్టం. ఆ కష్టానికి గేదెలు ఉన్నవారైతే ఇంకా ఎక్కువ కష్టం. ఆ గేదెల దగ్గర చాలా పని ఉంటుంది. ఆ పాలు పిసికినాక ఆ పాలు కాయటం పిడకలతో కాసేవారు. స్టవ్ కాదు, ముట్టించి రావటానికి పిడకలతో కాయిచూ ఊదుతూ ఉంటే ఈ బుగ్గలు అన్నీ కదిలే. ఈ శరీరంలో ఉన్న నరాలన్నీ, శరీరం అంతా కూడా పనిచేసేది. ఆ కాచిన తర్వాత చల్లారిన తర్వాత తోడు వేసి మరుసటి రోజు కవ్వంలో పెట్టి ఇలా చిలికేవాళ్ళు. ఎంతో సేపు చిలకాలి. ఎన్నపూస వచ్చిందాకా చిలకాలి. ఎన్నపూస రాకపోతే పెద్దవారు ఊరుకునేవారు కాదు. ఇలా ఇలా అన్నప్పుడు అదొక మంచి ఎక్సర్సైజ్. ఉదయం లేవగానే వాకిలంతా దుమ్ము కొట్టుకుని ఉండేది. ఆ వాకిలంతా శుభ్రపరచుకుని ఈ గేదెల దగ్గర పేడ తెచ్చుకుని వాటిని కళ్ళాపని చక్కగా చల్లి కొద్దిగా ఆరినాక చక్కని ముగ్గులు వేసుకుని ఉండేవారు. ఎంత పని! ఎన్నింటికి లేవాలి? 5ంటికే లేచేవారు. సూర్యుడు ఉదయించేనాక పాచి ఊడ్చేవారు కాదు. ఊడిస్తే వారు సోమరులు అనేవారు. అలాగే ఆ పనిని బట్టి ఈ చెరకెళ్ళిన చిన్నది ఆ ఇంటిలో పనికి పెట్టుకున్నారు వారు. ఇంట్లో ఉన్న వారికి కొన్ని విషయాలు తెలుస్తాయి. వారిలో ఏ బలహీనత ఉందో. ఈనాటి కాలంలో అన్ని బలహీనతలే. ప్రతి వారికి షుగరు, బీపీలు, గ్యాస్, అనేకమైన జబ్బులు అలంకరించేసినాయి. పైకి బాగానే ఉంటున్నారు, లోనంతా పాడైపోతుంది. నిన్న రామోజీరావు బాగానే ఉన్నాడంట. కోట్లకి పడగెత్తాడు. డబ్బుకేం కొరత లేదు. టెంట్ వేశారు. టెంట్ వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు కూడా మన తెనాలిపట్నంలో వేసిన 3 రోజులకే ఆయన చనిపోయాడు. నిన్న 5 గంటలకి చనిపోయాడు. చాలా ధనవంతుడు. డబ్బు ఏది ఆదరించలా, ఏ రోగము ఆపలా. ఆపేవాడు ఒకడున్నాడు, నీ సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. చనిపోయినా బ్రతికించేవాడు నీ తండ్రి. 3 దినాలు తర్వాత లాజరుని బ్రతికించిన వాడు. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు సమాధిలో ఉండి కూడా బ్రతికాడు ఆయన. హల్లెలూయా. 3 రోజులున్న లాజరుని బ్రతికించాడు. 3 రోజులు సమాధిలో ఉండి ఆయన కూడా సజీవుడిగా వచ్చాడు. ఈయన నమ్ముకున్న చిన్నది పిల్ల, యేసు ప్రభువుని అంగీకరించిన కుటుంబంలో నుండి వచ్చిన ఈ చిన్న పిల్ల మన కుటుంబం మీదకి ఎవరైనా దాడికి వస్తే, మన కుటుంబం మీదకి ఎవరైనా గొడవకు వస్తే వారిని చూసి ఏం చేస్తాం? మనం జాలి పడతామా? పళ్ళు గరుకుతామా? కోపం. ఈ చిన్నదానికి ఎలా ఉండాలి? మా దేశాన్ని కొల్లగొట్టాడు, మా వాళ్ళందరినీ చంపాడు, మా వాళ్ళందరినీ చెరపెట్టాడు అని పగిపెట్టుకోలా. ప్రేమ పెట్టుకుంది. హల్లెలూయా. ఏం పెట్టుకుంది? ప్రేమ. క్రీస్తు నేర్పిన ప్రేమ. ఆయన బల్యాలతో పొడుస్తూ ఉన్నా,
ముళ్ళ కిరీటం తలకి పెట్టినా, ముఖాన ఉమ్మి వేసినా ఆయన ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో క్షమించు, క్షమించు అంటున్నాడు. అది ప్రేమ ఈ చిన్న బిడ్డలో ఉంది. ఎందుకని? ఆ బిడ్డ దేవుని బిడ్డ, క్రీస్తు బిడ్డ గనక ఆ క్రీస్తు ప్రేమని ఈ నయమాను భార్యతో పంచుకుంటుంది. అమ్మా, నా ఏలిన వాడికి, నా యజమానుడికి ఆ కుష్టి పోవాలి అంటే ఆయన అప్పటికి అనేకమైన మందులు వాడు ఉంటాడు, అనేకమైన వైద్యుల దగ్గరికి కూడా వెళ్ళి ఉంటాడు. ఈ చిన్నది చెప్తుంది, మా దేశంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరున్నారంట? ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నా యజమానుడు బాగుపడతాడు. ఏం చేస్తే? ప్రార్థన అని తనుతో పంచినప్పుడు తన భార్య తన భర్తని ఆ పట్టణానికి పంపించింది. సావుకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్తగా వెళ్ళరు ఎవరు. గుడికి వెళ్ళేటప్పుడు ఉత్తగా వెళ్తామా? గుడికి ఏమి తీసుకెళ్తాం మనం? అవును, ఏం తీసుకెళ్తాం? మరి మీరేం తేట్లేదండి? మీరు కూడా వస్తుంది గుడికే కదా, ఏసై గుడి కదా. మరి మీరేం తేట్లేదే? కొబ్బరికాయలు, అరటికాయలు, పొలాలు. మీరు వెళ్తుంది గుడికే, ఆళ్ళు వెళ్తుంది గుడికే. కానీ ఈ నయమాన్ ఏం చేశాడో తెలుసా? కొంత ఎండి, కొంత బంగారము, కొన్ని పట్టు వస్త్రాలు తీసుకుని రథం మీద పెట్టుకుని ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. సేవకుడు ఊరు బయట ఉండగానే అసిస్టెంట్ పాస్టర్ అయిన జహాజీకి అంటున్నాడు, అయ్యా జహాజీ, అదిగో నయమాన్ వస్తూ ఉన్నాడు, అతడిని అక్కడే ఆ పాత కాలంలోనే, ఆ పడవల కాలంలోనే మునిగి వెళ్ళిపోమ్మను అంటున్నాడు. ఏం చెబుతున్నాడు? మునిగి వెళ్ళిపోమ్మంటున్నాడు. అంటే ఎవరు అక్కడెక్కడో ఉండగాని ఇక్కడ ఎలా తెలిసింది? ఎందుకు అక్కడ నుండి వెళ్ళమన్నాడు అది తెలుసుకోవాలి. అతడు దేవుడిని నమ్మినవాడు కాదు, స్వచ్ఛత కోసం వస్తున్నాడు, దీవెన కోసం వస్తూ ఉన్నాడు. వాడు మన ప్రాంతానికి రావచ్చా? ఆ పడవల కాలంలోనే, ఆ పెద్ద కాలంలోనే 7 మార్లు ముందుకు వెళ్ళిపోమ్మను, ఇక్కడ దాకా రావసరం, రైస్కెళ్ళి రావసరం అని సేవకుడు అసిస్టెంట్ పాస్టర్తో చెప్తే ఈయన వెళ్ళి ఆయన కోపం వచ్చేసింది. ఏమొచ్చింది? కోపం. నేను ఈ సిరియా దేశంలో ఒక మంచి యుద్ధశాలిని, రాజుకి నమ్మకమైన వాడిని, నేను కత్తి తీస్తే ఎదురు నిలబడేవారు లేరు, అలాంటి నన్ను నేనేమనుకున్నాను? నా నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి నన్ను ఆ రోగం నుండి ఇడిపిస్తాడు అనుకున్నాను. మా దేశంలో నదులు ఇవ్వా, మా దేశంలో కాలువలు ఇవ్వా అని కోప్పడ్డాడు. ఆ రథము తోలే అబ్బాయి అన్నాడు, గుర్రాన్ని నడిపించేవాడు, అయ్యా నా యజమానుడా, ఆ పాష గారు ఏం చెప్పాడు? ఆ పడవల కాలవల్లో 7 మార్లు మునుగయ్యా అన్నాడు. అంతేగా చెప్పింది అయ్యా అని ఆ కోపాన్ని ఏం చేశాడు? చల్లార్చాడు. కొంతమంది ఇద్దరు పోట్లాడుకుంటే నేనుండాను కానీ అంటారు, ఏమంటారు? నేనుండాను కానీ అంటారు. కానీ ఇక్కడ ఈ నయమాను రథము తోలేవాడు అన్నాడు, అయ్యా ఆ పవర్త
లేక ఆ సేవకుడు ఏం చెప్పాడు, మునగమన్నాడే కదయ్యా అంటే అని ఆ కోపాన్ని చల్లార్చి ఆ నది దగ్గరికి వెళ్ళి మునుగుతున్నాడు లేస్తున్నాడు పోట్ల, మునుగుతున్నాడు లేస్తున్నాడు పోట్ల. 7వ మారు మునిగినప్పుడు ఏమైందో తెలుసా? పసిపిల్లవాడి దేహంలాగా మారింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. సేవకుడు చెప్పినట్టుగా 7 మార్లు మునగగానే ఆ కుష్టి రోగం పోయింది. చూసుకున్నాడు, చక్కని చేతులు చేసిని ఈ ఎండి, ఈ బంగారము, ఈ పట్టు వస్త్రాలు ఎత్తుకెళ్ళి అన్నీ కూడా ఏది అంటుకోవాలా ఈ సేవకుడు. ఎందుకని? నాకు అవసరం లేదనుకున్నాడు. కానీ ఈ అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడే, ఈ జహాజీ ఉన్నాడే, ఇతడు ఏం చేశాడు? పరుగున పరిగెత్తి అవన్నీ తెచ్చుకుని, మా పాస్టర్ గారు పెద్ద పిచ్చోడు అని ఇతడు తెచ్చుకుని ఇంత పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఎరగనట్టుగా, జహాజీ ఎక్కడ ఉన్నావయ్యా అంటే, నేను ఇక్కడ ఉన్నానయ్యా అంటున్నాడు. నీవు నయమాను దగ్గరికి వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నీతో వచ్చింది. ఆయనతో పాటు ఆయన విడిచి వేసిన కుస్తీ ఈ కుటుంబానికి వచ్చేసింది. హల్లెలూయా! ఏమొచ్చింది? నయమాను విడిచిన కుస్తీ, నయమాను తెచ్చిన ధనము, నయమాను తెచ్చిన ఆ వెండి సంపద అంతతో పాటు ఆ వంశానికే కుస్తీ వచ్చేసింది. హల్లెలూయా! దేని వలన? అపవిత్రత వలన. ఈ చిన్నది మన వారిని పట్టుకొచ్చారు, మా వారిని చంపివేశారు, మా దేశాన్ని నాశనం చేశారని పగ పెట్టుకోకుండా ప్రేమ చూపించింది. ఆ నయమాను బాగుపడ్డాడు. సజీవుడైన దేవుని దగ్గర ఉండవలసిన మనము సజీవుడైన క్రీస్తులో ఉండకపోతే ఎలాంటి ఉగ్రతలు మన మీదకు వస్తాయి. మనం ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి, ఎదుటి వారిని ప్రేమించేటట్టుగా ఉండాలి, ఎదుటి వారికి సహాయపడేవారిగా ఉండాలి. నీ ఇంత పేదవాడు వస్తే వాడికి గుప్పెడు మెతుకులు పెట్టేవాడిగా ఉండాలి. ఇంటికి ఎవరైనా వస్త్రాలు లేని వారు వస్తే నీకు కలిగిన దానిలో ఒక వస్త్రం దానం చేస్తే దేవుడు నీకు 10 ఇస్తాడు. ఎన్నిస్తాడు? 10 ఇస్తాడు. పేదవాడికి నీవు సహాయపడి పట్టిన అన్నం పెడితే యెహోవాకు అప్పిచ్చినట్టు అంటున్నాడు. హిందువులు కూడా ఏం చేస్తారు తెలుసా? గోదానం, వస్త్రదానం, భోజనం. ఎందుకు? మాకు ఏదో ఒకటి ఆశీర్వాదం వస్తుందని, ఏదో ఒక దీవెన వస్తుందని వారి నమ్మకం. మనము కూడా అలాంటి వారిమే. కానీ ఇక్కడ క్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, నా పేరట మీరు ఏది చేసినా అది మీకు పరలోకములో అధికమైందంట. ఏమైంది? పరలోకంలో అది పోగు చేయబడి నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతావు. ఏమైనా తీసుకెళ్తావా? ఏమీ తీసుకెళ్ళావు. ఈ భూమి మీదకి వచ్చినాక నడుముకు వడ్డాణం ముక్కుల్లోకి, మూతుల్లోకి, చేతుల్లోకి పెడుతున్నావు. నీ తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చావో దిగంబరగానే వెళ్ళిపోతావు. కాకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే, నీవు ధరించిన బట్టలు నువ్వు స్వీకరించినవి ఆ బాక్సులో వేసి పంపిస్తారు. అంతేకాని ఏమీ ఎత్తుకెళ్ళలేవు. ఎత్తుకెళ్ళేది ఒకటి ఉంది. సేవకుడిని ప్రేమించి సేవకుడికి పెట్టేది, మందిరానికి సహాయపడేది, దేవుని బిడ్డలను ఆదరించేది, ఇది నీకు ఒక బుట్టెలో దాచి సాక్ష్యం చెప్పిందంటే ఒకరోజు. గనురాలైన స్త్రీ ఒకటి ఉంది బైబిల్లో. ఆ స్త్రీ సత్యమైన సేవకుడు, నిజమైన సేవకుడు, దైవజనుడు ఈ ప్రాంతం వస్తూ పోతూ ఉండటం నేను చూసి తిని అని తన యజమానుడితో చెప్తుంది, తన భర్తతో చెప్తుంది. అయ్యా, ఆ సేవకుడికి మనం
డాబా మీద ఒక గది వేద్దాం. ఏంటి? ఒక గది వేసి ఆయన రెస్ట్ తీసుకోవటానికి, సేద తీసుకోవటానికి అని తన యజమానుడితో, తన భర్తతో సంప్రదించి ఒక గది వేసింది. ఆ గదిలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సేవకుడు రెస్ట్ తీసుకుని పోతూ ఉన్నాడు. ఆహారం పెడుతూ ఉంది, ఆమె కలిగింది ఏదో పెడుతూ ఉంది, సేవకుడు ఆరగిస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉంది. జరిగినాక ఈ సేవకుడు ఆ కుటుంబం వైపు చూశాడు. అన్నీ బాగానే ఉన్నాయి, ఈ బిడ్డకి ఒక బిడ్డ లేదు అని గ్రహించాడు. హల్లెలూయా! ఈ కుటుంబంలో కొరత ఏంటి అని గ్రహించి ఏం చేశాడు? తనకు ఒక బిడ్డని ప్రసాదించాడు. హల్లెలూయా! ఎంత త్యాగం చేసిన గనురాలు శ్రీ ఏమా, అంత త్యాగం. వేడి వేడి అన్నం అడుగుతున్న వాడికి పెడతారా మీరు? మంచి బిర్యానీ జాయింట్లు వండుకున్నారు వాళ్ళ. పెడతారా అమ్మా? కుక్కకేయటానికి కూడా దాన్ని పిప్పి పిప్పి చేసి అప్పుడు వేస్తారు మీరు. ఎముకుందే, ఆ మూలికుందో చూసా, దాని పైన ఏమాత్రము కూడా మాంసం అనేది కనిపించకుండా మామిడికాయని చీకినట్టు చీకి దాని మొక్కాన్ని వేస్తారు. అవునా? కానీ అబ్రహాము ముగ్గురు అతిథులను చూసి, దేవదూతలను దేవుడిని చూసి, అయ్యా ఈ కొద్ది సమయం మీరు ఎక్కడి నుండో వస్తూ ఉన్నారు, పరదేశులు అయి ఉన్నారు, పొరుగురు నుండి వస్తూ ఉన్నారు అని మీకు మీ భాషలో చెప్తూ ఉన్నా. ఈరోజు మా ఇంట్లో రెస్ట్ తీసుకుని వెళ్ళండి అయ్యా అంటారా? మనం అంటాం ఎవరినన్నా? ముక్కు ముఖం తెలియని వాళ్ళని అంటావా? అని పరుగు పరుగునెళ్ళి తన భార్యకి చెప్పాడు, సారాయికి 3 మానికలు పిండి పిసకమని రొట్టెలు చేయమన్నాడు. ఎన్ని మానికలు? 3 మానికలు పిండి పిసికి రొట్టెలు చేయమని పనివాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా మంచి కొబ్బిన దూడను తెచ్చి వడ్డించని దాన్ని తెచ్చి ఆరగించి వండించి రొట్టెలు చేసి వారికి పెట్టాడు. ఎవరికి పెట్టారు? ఎవరికి? చుట్టాలు కాదు, లేక వారికి తెలిసిన వాళ్ళు అంతకన్నా కాదు. తిని వాళ్ళ ఊరికి వెళ్ళా. ఇది పాయింట్. వారు కూడా ఆ కుటుంబాన్ని పరిశోధించయ్యా, నీ భార్య ఎక్కడా? అయ్యా నా భార్య గుడారంలో ఉందయ్యా. నేను మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీ నోటి నిండా నవ్వుంటుంది, నీ భార్య కౌగిట్లో ఒక బిడ్డ ఉంటుంది అన్నాడు. హల్లెలూయా! ఏముంటుందంట అమ్మా? నేను మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నీ నోటి నిండా నవ్వు. నవ్వు ఎప్పుడు వచ్చింది అమ్మా? నవ్వు ఎప్పుడొచ్చింది? ఆ కుటుంబంలో లేని కలత తొలగిపోయింది గనక నవ్వుతున్నాడు అనే దానికి దాదృత్యం. ఇస్సాకు అంటే నవ్వే. నేను ముసలివాడిని అయిపోయాను, నా భార్య ముసలిది అయిపోయింది, శ్రీధర్మం తప్పిపోయింది, శరీరం అంతా మడతలు పడుతూ ఉంది, ఇప్పుడు ఏంటని ఆయన అనుకోలా. తన భార్య చేరా అనుకుని, ఈ వయసులో పిల్లలేంటి నాకని ఆమె నవ్విందంట. ఎలా నవ్వింది? ముసిముసి నవ్వుదా? తెలిస్తే చెప్పు, తెలవపోతే చెప్పబాకు. ఆమె హృదయంలో నవ్వింది. హృదయంలో నవ్వింది ఎలా తెలిసింది? పైకి వందనాలు అంటారు, లోన ఇంకోటి ఉంది. అది ఎవరికి తెలిసిద్ది? నీకు నాకు తెలీదు, నిన్ను నన్ను స్తుతించిన దేవుడికి తెలిసిద్ది.
శారాయ్ నవ్వనేలా. నేను నవ్వలేదయ్యా, నువ్వు నవ్వావు. అలాగే వారికి మరొకసారి వచ్చినప్పుడు అన్నాడు, కానీ సంవత్సరానికని గడువు చెప్పలా. గడువు అని రాయిలా బైబిల్లో. మరొకసారి నేను వచ్చినప్పుడు నీ కౌగిట్లో ఒక పిల్లాడు ఉంటాడన్నాడు, నీ నోటి నిండా నవ్వుండిద్ది అన్నాడు తండ్రి అయిన దేవుడు. అది ఎంతకాలం పట్టింది తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. వారికి ఇస్సాకు అనే బిడ్డని అనుగ్రహించడానికి 25 సంవత్సర కాలం ఎందుకు పట్టింది? వారి గొనుగుడు. మరి గొనుగుతూ ఉంటారు. కొంతమంది చావకుడు వస్తుంటే గొనుక్కుంటాడు, అయ్యో వస్తున్నాడయ్యా. చావకుడికి ఇయ్యాలంటే గొనుగుడు, మందిరానికి ఇయ్యాలంటే గొనుగుడు, చావకుడిని ప్రేమించాలంటే గొనుగుడు. అవన్నీ దేవుడు చూసి 25 సంవత్సరాలను వెనక్కి పెట్టాడు. కానీ వాగ్దానం చేస్తున్న వాడు దేవుడు. మనిషి అయితే వెనక్కి తీసుకుంటాడు, కానీ దేవుడు వెనక్కి తీసుకునేవాడు కాదు. హల్లెలూయా. 25 సంవత్సరాలు తర్వాత 99 సంవత్సర కాలంలో ఎవరైనా డెలివరీ అవుతారా? గర్భం దాల్చి ఒక బిడ్డనిచ్చాడు అంటే దేవుడు చెప్పిన లేఖనం నెరవేరాలి. అది దీనిలో ఉన్న సారవత్వం. ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవశించే దేశానికి ప్రయాణం 40 దినాలే. ఎన్ని దినాలు? 40 దినాలు. ఈ 40 దినాలని ఈ సొరుగుళ్ళు గొలుగుళ్ళు మూలాన 440 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. హల్లెలూయా. ఎలా వెళ్ళిపోయారు? వెనక్కి. మనం కూడా అంతే. 4 వారాలు రాగానే కార్యం జరగకపోతే ఏం చేశాడు మాయదారి దేవుడు? మాయదారి దేవుడని నీ నోటికొచ్చినట్టుగా మాట్లాడతావు. నాకు రావాల్సింది రాలేదు, నాకు దీవెన రాలేదు, ఆ ఆస్తి రాలేదు, ఈ వ్యాపారం రాలేదు, ఈ పొలంలో పంట రాలేదని దేవుడి మీద గొనుక్కుంటూ ఉంటావు. దేవుడు కూడా కొనుక్కోవాలిగా నిన్ను గురించి. ఇన్ని సంవత్సరాలు 2024 సంవత్సరాల నుండి నేను ఎదురు చూస్తూ ఉన్నా, రక్షణ పొందుతారేమోనని, వారి మనసు పొందుతారేమోనని, నా వద్దకు వస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎలా ఎదురు చూడటం అంటే ఇది బొక్కల పాములా చూడటంగా ఎదురు చూడటం అంటే 2 చేతులు చాపి అయ్యో తండ్రి అయిన యెహోవా నా బిడ్డను క్షమించు. మరి ఏం చేస్తున్నారో తెలియట్లా, ఏ టీవీ దగ్గర కూర్చున్నారో తెలియట్లా, ఏ ముసాన కపర్ దగ్గర కూర్చున్నారో తెలియట్లా. వారు ఎలుగైన మార్గంలో నాకు వాక్యం చదివాం. యెహోవాయే వెలుగు రక్షణ. ఆయన దగ్గర ఏ భయం ఉండదు, నీకేముండదు, ఏ భయం ఉండదు. ఆయనే వెలుగు రక్షణ. నేను ఎవరికి భయపడుతును? అందుకే భక్తుడు అంటాడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఏంటంట? ఆయన మేలు చేయకుండా ఉంటే దేవుడు కాదు. నువ్వు మందిరానికి రాకపోయినా, ఆయన స్తుతించకపోయినా, ఆయన గణపరచకపోయినా, ఆయన మహింపరచకపోయినా, ఆయన కార్యాల్లో నీవు గుప్పుడు ఇప్పకపోయినా మేలు చేసేవాడు నా తండ్రి. హల్లెలూయా. ఆ నయమాన్ ఇంట్లో నుండి వచ్చిన చిన్నది ఏం చేసింది? మేలు చేసింది నయమానికి. ఆ సిరియా దేశాన్ని వారు వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రజలను నష్టపెట్టి చెరపెట్టి తీసుకువెళ్ళినా కూడా ఆ ప్రవక్త, ఆ సావుకుడు ఏం చేశాడో తెలుసా? నయమాన్ని ఆ 3 పడవల కాలంలోనే మునిగెళ్ళను, ఆయన ఎండి బంగారాలు నాకు వద్దు అన్నాడు. తెచ్చుకున్నవాడు ఏం తెచ్చుకున్నాడు? ఏం చెప్పాను మీకు? కుష్టి, ధనము, ఎండి, బంగారము, పట్టువస్త్రాలతో పాటు కుష్టిని కూడా తెచ్చుకున్నాడు. ఆయనతోనే ఆగల. మన పూర్వీకులు కూడా ఒక మాట అంటారు, దేనివల్ల నీకు దీవెన రావట్లేదు అంటే, నీ దీవెన ఆగిపోతుంది అంటే సంపూర్ణతగా దేవుడిలో నీవు ఎదగటల్లా.
ఒక చెట్టు ఎతగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఇప్పుడు జామ చెట్టు, మామిడి చెట్టు నాటారు, ఏం చేయాలి? నీరు పోయాలి. దానికి ఏ తెగులు పడకుండా, ఏ గీతలు, గొడ్డు, ఏ పిల్లలు దానిని కట్ చేయకుండా, పాడు చేయకుండా కాపాడుకోవాలి. అవునా? అలాగే నిన్ను కూడా తండ్రి యేసు ప్రభు కాపాడుతున్నాడు. ఏ తెగులు రాకుండా, ఏ రోగము రాకుండా 2024 సంవత్సరాల నుండి కాపాడుతూ వచ్చాడు. నువ్వు ఎక్కడుండావు? అవ్వకి ఆదాముకి సమృద్ధి ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు? ఇవన్నీ నీయేనయ్యా, మీరు చక్కగా ఆరగించండి అన్నాడు. వారి ప్రయాణం అలాగే సాగుతుంది. వారికి ఏ బుద్ధి పుట్టింది? మీరు కూడా అంటారుగా, ఏ బుద్ధి పుట్టింది? పాడు బుద్ధి పుట్టింది, పోయే బుద్ధి పోయిందని మీరు అంటుంటారే లోకపరంగా. అలాంటి బుద్ధి పుట్టింది వారికి. అప్పుడేమైంది? ఇవన్నీ కూడా దూరం అయిపోయినాయి. ఇశ్రాయేలు ప్రజలకి 40 రోజుల్లో పోవాల్సింది 400 సంవత్సరాలు ఎందుకు పట్టింది? వారి సొనుగుడుల మూలాన, గొనుగుడుల మూలాన. శారాకి మరొక సంవత్సరానికే బిడ్డ నీకుండా ఆగిపోయి 25 సంవత్సరాలు ఎందుకు పోయింది అంటే వారి అవేత వలన. మనము కూడా సంపూర్ణత లేదు. దేవునికి నేను ఏమి సమర్పిస్తున్నాను, దేవుడు నాకు చేసిన దానికి నేను ఏమి ఇస్తున్నానని ప్రశ్న వేసుకోవాలి ప్రతి ఒక్క మానవుడు. నీకోసం ప్రాణం ఇచ్చాడు దేవుడు. నీకోసం ఆ పరిశుద్ధ స్థలం నుండి ఎప్పుడు కెరూబులతో పొగడబడే తండ్రి నీకోసం వచ్చాడు. నువ్వేమిస్తున్నావు? ఏమిస్తున్నావు? నీకు ఇచ్చినవన్నీ ఆయనయే, నీ అంటూ ఏమీ లేవు. ఉన్నాయా? ఉన్నాయా? ఏమీ లేవు. కానీ నీలో గొనుగుడు పోలా, నీలో సొలుగుడు పోలా. అందుకే నాకు ఇచ్చేటప్పుడు మీరు సొనగకయ్యుడి, నాకు ఇచ్చి మీరు శోధించండి, ఆకాశవాకెళ్ళి పట్టదాలని దీవెలిస్తానంటున్నాడు మలాకీలో 3:10. ఏమిస్తాడంట? పట్టదాలని దీవెనలు రావాలి అంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టడుగా ఉండాలి. దేవుడి చిన్న మాటలు దీవించునుగా. బేబీ ధనలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు, తర్వాత పాస్టమ్ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన నేను చేసి ముగించుకుందాం.